నేతి బీరకాయ పచ్చడి ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఈ వీడియో చూసేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. దీనికి 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అండ్ పచ్చిమిర్చి కారానికి తగినంత తీసేసుకొని ఒక బాండీలో ఆయిల్ వేసేసుకొని మనం ముందుగా తీసుకున్న పోపు దినుసుల్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి, ఇది మీ కారానికి తగినన్ని తీసుకోండి. తర్వాత చింతపండు, అలాగే కట్ చేసుకున్న నేతి బీరకాయలు ఇందులో వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇంగువ, మెయిన్ పచ్చడికి ఏదైనా ఇంగువ అనేది ముఖ్యమండి. తర్వాత రాళ్ల ఉప్పు, పసుపు వేసి మిక్స్ చేసేసాను. ఇక ఇంతే అండి, చాలా సింపుల్. ఇక మూత పెట్టేసి చిన్న మంట మీద ఆ నేతి బీరకాయ అనేది మగ్గే వరకు మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఇక్కడ నేతి బీరకాయ అనేది మగ్గిపోయింది. సో నేను స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీలోకి తీసుకొని 2 తెల్లగడ్డలు వేసేసుకున్నాను. సో ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం పోపు పెట్టుకోవాలి. నేనైతే ఇక్కడ నేతితో పోపు వేసుకున్నాను. అంతే అండి, మనం మిక్సీలో పట్టిన పచ్చడిని ఇందులో వేసుకొని మిక్స్ చేసేస్తాం.